నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ నేను ఎంతో అద్భుతమైన బెస్ట్ హెయిర్ డ్రింక్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ ఎవరి కోసం అంటే ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో, ఎవరి హెయిర్ అయితే థిన్గా ఉందో, ఎవరి హెయిర్ అయితే హెల్దీగా లేకుండా రఫ్గా ఉందో వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన జ్యూస్ అండి ఇది. మీరు జస్ట్ ఒక 10 days యూస్ చేసిన తర్వాత విజిబుల్ రిజల్ట్స్ ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చివరి దాకా స్కిప్ చేయకుండా చూసేయండి. మొదటిగా తులసాకులు తీసుకున్నానండి. తులసి యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని మనందరికీ తెలుసు. తర్వాత మొరింగా లీవ్స్ అంటే మునగాకులు, ఇవి కూడా కొన్ని తీసుకున్నానండి. ఇక్కడ నేను నలుగురికి సరిపోయే జ్యూస్ని తయారు చేస్తున్నానని గమనించాలి. తర్వాత కరివేపాకు. సో ఫస్ట్ కోసిన తర్వాత దాని మీద మట్టి ఉంటుంది కదండి, నానబెట్టి కాసేపు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం రాగా తాగుతున్నాం కదా జ్యూస్ చేసుకొని, సో అంతా చెక్ చేసుకొని ప్రాపర్గా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం తీసుకోవాలి ఆకులు. తులసి ఆకు, మొరింగా లీవ్స్, కరివేపాకు, ఈ 3 ఆకులని చక్కగా జార్లోకి వేసుకుందాము. ఇందులోకి ఉప్పు 1 టేబుల్ స్పూన్, ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ చూపిస్తున్నాను కదండి, తర్వాత నేను మళ్ళీ 1/2 వేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసానండి, ఎందుకంటే నలుగురికి కావాలి కదండి. సో ఆ తర్వాత బ్లెండ్ చేయాలి. సో ఇలాగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేయాలండి, వడగట్టేసేయాలి. సో నా దగ్గర కొంచెం హోల్స్ ఉన్న స్ట్రైనర్ ఉందండి వడగొట్టేది. సో అందులో మనం గట్టిగా గెంటితో పెట్టి అనేస్తే పులుకులన్నీ వచ్చేస్తాయి, తాగడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అలా ఉండకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇలాగా మెత్తగా గెంటితో ప్రెస్ చేస్తుంటే ఓన్లీ జ్యూస్ మాత్రమే వస్తుంది, ఫైబర్ అంతా పక్కకు వచ్చేస్తుంది. సో దీన్ని వంటల్లోకి యూస్ చేస్తానండి నేను, ఇదేం పారవేయను. చూసారా ఎలా వచ్చిందో. సో దీన్ని పక్కకు పెట్టుకుంటున్నానండి, దీన్ని నేను వంటల్లో వేస్తాను. సో చూసారా, నెక్స్ట్ ఇక్కడ ఆమ్లా జ్యూస్. ఈ ఆమ్లా జ్యూస్ ఒకవేళ మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే బ్లెండ్ చేసేటప్పుడే వేయండి ముక్కలు చేసి. లేదు మా దగ్గర ఉసిరికాయలు లేవు అంటే ఇలాంటి ఒక బాటిల్ పెట్టుకోండి. సో వన్స్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మనం 1 గంట నిండా ఆమ్లా జ్యూస్ వేయాలండి, ఉసిరికాయల జ్యూస్. సో ఇది వేయకపోతే జ్యూస్ తాగడానికి పనికి రాకుండా అనిపిస్తుందండి, ఎందుకంటే ఆ పచ్చి వాసన ఉంటుంది. వన్స్ ఇది వేసామనుకోండి హెయిర్కి మంచిది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ ఆమ్లా జ్యూస్ మాత్రం స్కిప్ చేయకూడదు, హెయిర్కి మంచిది, టేస్ట్కి మంచిది. ఓకేనా. నెక్స్ట్ సో దీన్నంతా తీసుకెళ్ళి 4 గ్లాసులో వేసామండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోవాలి. చూడండి, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యూస్ ఎంత మంచిదైనా సరే డైలీ యూస్ చేయడం మంచిది కాదండి. ఒకవేళ మీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందంటే ఒక 10 days కంటిన్యూస్గా వాడి ఆ తర్వాత వీక్లీ ట్వైస్ ఒక 3 months వాడాలండి. అప్పుడు మీ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. ఇంకొక విషయం అండోయ్, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.